నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజలు NCDS వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. D3 సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద. రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యను రైతులతో కలిసి పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే NCDS స్క్రీనింగ్ వ్యాధుల పట్ల డాక్టర్ S బిల్డింగ్ నందు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వివిధ దూర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు ఉదయం 6 గంటల నుండి తరలి రావడం జరిగింది. నిర్వాహకులు వచ్చిన వారందరికీ పరగడుపున షుగర్ పరీక్షలు, BP పరీక్షలు నిర్వహించారు. ఆ తదుపరి అల్పాహారం అందించి వారికి డాక్టర్ శారద NCDS వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలు, వ్యాయామం పాటిస్తే జీవితం చాలా ఆరోగ్యవంతంగా సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కొరకే ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ తదుపరి వారు వాడుతున్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి వారికి కావాల్సిన BP, షుగర్, కాల్షియం, విటమిన్స్ మందులను నెలకు సరిపడా అందించారు. ఈ క్యాంపును సుమారు 200 మంది పేషెంట్స్ సద్వినియోగం చేసుకున్నారు. నిరంతరము కూడా మన శ్వాస ఎలాగ ఆడుతూ ఉందో అలాగే ఒక క్రమబద్ధమైన జీవితం అంటే మంచి లైఫ్ స్టైలు అంటే పక్కనాళ్ళ కోసం మాట్లాడతాం, పక్కనాళ్ళ కోసం ఏదో చేయటం, ఇవన్నీ కాకుండా నీ కోసం నువ్వు బతికితే చాలు. నీ కోసం నువ్వు కనీసం రోజులో 1 గంట బతికితే సగం జబ్బులు వెళ్ళిపోతాయి. అలాగే పక్క వాళ్ళకు కూడా మనకి తెలిసిన మంచి చేయాలని అనుకుంటే సమాజం చాలా బాగుపడుతుంది. ఈరోజు కూడా మేము విన్నామండి 2 డెత్స్ మరి సభాముఖంగా వాళ్ళకి చెప్పాము. వాళ్ళ ఇరెగ్యులర్ డైట్ ద్వారా అలాగే మరి తీసుకెళ్ళిన మందులు సక్రమంగా వాడకుండా బయట పారేసి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద ఉన్న ఆహారం తినటం వలన ఎలా మరణాలు సంభవించాయి ఒక స్త్రీకి. తద్వారా కుటుంబం అంతా చెల్లాచెదురు మరి 19 ఏళ్ల బిడ్డ, 22 ఏళ్ల పాప మరి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళుగా మారిపోవటం అనే కథ విన్నారు. అలాగే ఒక 70 ఏళ్ల వృద్ధుడు మరి షుగర్ తోటి వారికి కాలు తీసేయాలని బయట డాక్టర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి వారు కానీ చెప్పినాక నా దగ్గరికి వస్తే ఆ సెప్సిస్ అంతా కూడా డిబ్రైడ్మెంట్ చేసి వూండ్ డిబ్రైడ్మెంట్ మేము కంటిన్యూస్గా రోజు మార్చి రోజు చేసి వారిని మరి డ్రగ్ టైట్రేషన్ ఆఫ్ డోసెస్ పెట్టిన తర్వాత లక్కీలీ దట్ లెగ్ వాజ్ ఆల్ రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఆయన తెనాలి నుంచి బురిపాలెం దాకా సైకిల్ వేసుకుని వచ్చారు. అది మనందరం కూడా నేర్చుకోవాలి. ఆయన ఈరోజు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాడండి. వారు సంపాదించినటువంటి సేకరించినటువంటి వైద్య పరికరాలతో ఉచితంగా ఖరీదైనటువంటి వైద్యాన్ని మరి ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి పేద ప్రజానీకానికి చదువు కావాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రతి నెలలో ఒక ఆదివారం నాడున్న ఈ ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఇక్కడికి వైద్యులు రావడం, ముఖ్యంగా ఎక్కువ మంది డయాబెటిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ముందస్తుగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫస్ట్ టెస్ట్ చేయించుకొని 2వ టెస్ట్ దాకా కూడా ఇక్కడే ఉండి ఈలోపు ఆ ECG ఇంకా తన వద్ద ఉన్నటువంటి వైద్య పరికరాలతో ఆవిడ ఈ వైద్య సేవలు అందించడం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మిత్రులారా. Many patients here in this small camp, in this small clinic, I've seen many patients suffering with diabetes, sugar, hypertension, which is high blood pressure, BP. Many people are suffering with anemia, low blood, and thyroid issues. These are all attributed to our lifestyle here. We've become so accustomed to our lifestyle here that it's very difficult to change. But with changing our diet, changing our exercise, even changing the habits of the people around us, such as our family, our friends,
with diabetes, with thyroid conditions, with anemia. All these conditions can lead to very severe outcomes such as heart attack, stroke, many CVA, brain strokes. These are all very unfortunate events, but we can easily prevent them with just simple changes in our diet, taking our medications at the proper time. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సంగం జాగర్లముడి గ్రామం నుంచి బుర్రిపాలెం గ్రామం వరకు దారి పొడవునా కూటమి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అంగల్కుదురు గ్రామం వద్ద గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. తెనాలి ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి పెమ్మసాని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బుర్రిపాలెం రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సూచించారు. అదేవిధంగా వెస్ట్బెర్రీ పాఠశాల వద్ద గల పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి పెమ్మసాని సాంబశివరావు విగ్రహానికి నివాళులు అర్పించారు. బుర్రిపాలెం చేరుకున్న మంత్రి చంద్రశేఖర్ కు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని కళ్యాణ మండపం నందు ఆత్మీయులు, నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఘన విజయాన్ని అందించిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు కేంద్ర మంత్రిగా తొలిసారి తెనాలి వచ్చిన తనకి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన తర్వాత గుంటూరు వచ్చినా లేకపోతే బుర్రిపాలెం వచ్చినా కూడా అఖండమైనటువంటి అభిమానం, ప్రేమ అందరూ మీరందరూ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మీద ఎంతో మంది మీరు నమ్మకంతో గుంటూరు చరిత్రలో లేనటువంటి మెజారిటీని ముఖ్యంగా తెనాలిలో తీసుకొచ్చి పెట్టారు. నాకు తప్పనిసరిగా మీ అభిమానాన్ని, మీ ప్రేమని శాయశక్తులా కష్టపడి రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి, బుర్రిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తామని మీకు ఇంతకుముందు నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయన కూడా IAS లో మంచి ర్యాంక్, 27th ర్యాంక్, నా ఎంసెట్ లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడి ఎలా ఉంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్ని కూడా చేసి పెడతానన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి. తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా DPRలు అన్ని చేయించి, ఫాలో అప్ చేయించి, మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత 5-10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానులతో సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామంలో రోడ్లు కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు కానీ, అదేవిధంగా పేద మహిళలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చారు. లక్పతి దీదీలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. బడ్జెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. పేదవాళ్ళకి ఇళ్ళు అయితే చేయగలిగినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. మీరు కూడా మన గ్రామంలో ఏ రోడ్లు కావాలో, లేకపోతే ఇళ్ళు లేని వారు ఎవరున్నారో కూడా లిస్ట్ ఇస్తే ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉంటాం. దేశంలో కరప్షన్ పోయే విధంగా
ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది. ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం. వచ్చే 3 సంవత్సరాలు అధికారులు అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉన్నాం. దీంట్లో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నన్ను నమ్మి నన్ను భుజం తట్టి ఎంపీ సీట్ ఇచ్చి నాకు కూడా తెలియకుండానే మినిస్టర్ ఇప్పించి నన్ను ఎంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న స్వీపర్లు జీతాలు పెంచాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి వినతి పత్రం అందించారు. శనివారం బుర్రిపాలెం ఇచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిసిన మున్సిపల్ స్వీపర్లు తమకు చాలించాలని 4,000 రూపాయల వేతనం ప్రభుత్వం ఇస్తుందని, గతంలో 1,600 ఉన్న జీతాన్ని చంద్రబాబే సీఎంగా 4,000 చేశారని, మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి జీతాలు పెంచేలా కృషి చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, కె సరిత, ఆర్ లక్ష్మీ సాయి, ఎం సత్యవతి, టి వెంకటేశ్వరమ్మ, ఎన్ మారతమ్మ, సీత, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము నెలంతా చేస్తే 4,000 ఇస్తున్నారు. ఉదయం 7ంటికి వచ్చి సాయంత్రము హై స్కూల్ వాళ్ళం అయితే 6 వరకు ఉంటున్నాము. ఎలిమెంటరీ వాళ్ళు అయితే 3:30 వరకు ఉంటున్నారు. ఈ జీతము మాకు సాలదు కాబట్టి జీతాలు పెంచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. 4,000కి ఏమొస్తుంది నెల మొత్తం చేస్తే? మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం న్యాయం చేసేదని గత 1,600ని 4,000 చంద్రబాబు గారు పెంచారు. ఇక అక్కడి నుంచి ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. గుంటూరు కలెక్టరేట్ లో అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతులు ఎవరూ నకిలీ విత్తనాలతో మోసపోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పెమ్మసాని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల ఒక్క రైతు కూడా మోసపోకూడదని, ఎవరైనా నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి హెచ్చరించారు. అధికారులు అటువంటి వారిపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేసి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. 65 to 70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయడం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1,500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోంది ఇవి చీటింగ్, క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు. అది అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్ వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి
ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి. ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా, అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం. అవి కూడా చేస్తానని చెప్పారు. జంపని వద్ద లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును మూసివేయడం వల్ల ఇక్కట్ల పాలవుతున్నామని స్థానిక రైతులు ప్రజలు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు విన్నవించారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా స్వగ్రామం బురిపాలెం వస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ను పలువురు రైతులు కలిసి లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటు మూయటం వల్ల కలుగుతున్న ఇబ్బందులపై పెమ్మసాని చంద్రశేఖర్ కు వివరించారు. స్పందించిన పెమ్మసాని రైతులతో కలిసి నేరుగా సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ దారిని మూసివేయడం ద్వారా చుట్టూ తిరిగి పెద్రావూరు మీదుగా దాదాపు 14 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుందని రైతులు పెమ్మసాని ఎదుట వాపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ సంబంధిత రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆ గేటును తొలగించడం లేదా ప్రయాణికులకు అనువుగా ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పెమ్మసానికి అధికారులు వివరించారు. తెనాలి పట్టణంలో మలేరియా మాసోత్సవం ముగింపు ర్యాలీ మరియు సమావేశాన్ని స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు మాతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై పోరాటంలో భాగంగా మన దేశంలో 2027 నాటికి మలేరియా కేసులు జీరోకి తేవాలని, 2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ మాసాన్ని ప్రతి ఏటా మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తూ ముగింపు కార్యక్రమాన్ని సుల్తానాబాద్లో నిర్వహించడమైందని తెలిపారు. మలేరియా జ్వర లక్షణాలు, మలేరియా ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దోమలు కొట్టకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను వివరించారు. ఫ్రైడే డ్రై డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. తదుపరి మాసమైన జులై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా జరుపుకుంటామని తెలిపారు. తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ విపరీతమైన జ్వరం, చలి, చెమటలు, ఒళ్ళు నొప్పులు ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. ఎవరైనా జ్వర పీడితులు ఉన్నట్లయితే తెనాలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు కానీ లేదా తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవటమే కాక మందులు కూడా పొందవచ్చునని తెలిపారు. మరింత సహాయం కొరకు మీ యొక్క ఆరోగ్య కార్యకర్తలను గాని ఆశా కార్యకర్తలను గాని సంప్రదించి తగు వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, మలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, కరెస్పాండెంట్ యనమల ఈశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్రావు, షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ బాషిద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావుని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నూతన డీజీపీగా బాధ్యతలు తీసుకున్న ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు అందజేశామని దిలీప్ రాజా మీడియాకు తెలిపారు. ఆంధ్రాలో మా ఏపీ కార్యక్రమాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మలంలో ఉన్న జగజీవన్ రామ్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా నటిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి, సహాయ దర్శకుడు వెంకీ రావళ్లను నూతన డీజీపీకి పరిచయం చేసినట్లు ఆయన వివరించారు. కాగా తెనాలిలోని మా ఏపీ కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీని ఆహ్వానించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు. ఒకరోజు షూటింగ్ మిమ్మల్ని పిలుస్తా ఈజీగా వద్దులేండి సో ఇక్కడ ఈ మా ఏపీ పెట్టాను నేను ఆంధ్రాలో డెవలప్ చేయాలి.
థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ, ఆల్ ది బెస్ట్. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజలు ఎన్సిడిఎస్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. D3 సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద. రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యను రైతులతో కలిసి పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.